గ్రీన్‌లాండ్ అనేటటువంటి ప్రదేశం ఒక దీవి. అది ఏదైతే ఇంతకుముందే మనం చెప్పుకున్న డెన్మార్క్‌లో ఒక పార్ట్. ఆహ్, 500 సంవత్సరాల క్రితం డెన్మార్క్‌కి సంబంధించినటువంటి షిప్స్ మొదట అక్కడికి చేరడం. అప్పటి నుండి దాని పరిపాలనా వ్యవస్థ అంతా కూడా డెన్మార్క్ చూస్తున్నాం. గ్రీన్‌లాండ్ పరిపాలన అంతా కూడా డెన్మార్కే చూస్తుంటుంది. గ్రీన్‌లాండ్ అనేది డెన్మార్క్‌లో భాగం. ఒక 50, 60 వేలు జనాభా ఉంటారు. కానీ అక్కడ ఉన్నటువంటి సహజ వనరులు చూస్తే రేర్ ఎర్త్ మినరల్స్ ప్రపంచాన్ని కొనగలిగినంత ఉంటాయి. దాంతో పాటుగా సెక్యూరిటీ పరంగా అందరికీ మధ్యలో ఉన్నటువంటి సెంటర్ పాయింట్ అయ్యేటప్పటికి అది. ఇప్పుడు ట్రంప్ ఏమంటాడంటే తాజాగా గ్రీన్‌లాండ్ మీదన డెన్మార్క్ ఎట్లాంటి హక్కు లేదు. గ్రీన్‌లాండ్‌ని మేము తీసుకుంటాం. 500 ఏళ్ల క్రితం డెన్మార్క్ పడవెళ్ళింది తప్పించి అంత మాత్రాన ఆ దేశానిది అయిపోతుందా? ఆ భూభాగం మాదే. మేము పక్కన పెట్టినటువంటిది అన్నట్టు చెప్పుకుంటూ వస్తాడు. రెండో పాయింట్ ఏమంటాడంటే ఇప్పుడు డెన్మార్క్‌లో ఉన్న సహజ వనరులను దోచుకుపోయేటటువంటి వాళ్ళని ఊరుకోము అంటాడు. మూడోది వచ్చేటప్పటికి డెన్మార్క్ అదే గ్రీన్‌లాండ్ అనేటటువంటి దాంట్లో మేము గనక వదిలేస్తే రేపు చైనా వాడు, రష్యా వాడు అక్కడికి వచ్చేస్తే మా పక్కకొచ్చి వాళ్ళు చేరతారు అంటాడు. మరి ఆ లెక్కనైతే గనక ఉక్రెయిన్ మీద రష్యా చెప్పేది అదే కదా! నాటో వచ్చి ఉక్రెయిన్‌లో ఉంటానంటే అది నా దేశానికి ప్రమాదం అంటే అన్నందుకు గాను రష్యా మీద దాడులు చేయడానికి ఉక్రెయిన్‌కి ప్రోత్సహిస్తుంది అమెరికా కదా! మరి గ్రీన్‌లాండ్‌లో కనుక రష్యా, చైనా వచ్చి చేరితే నా దేశానికి ప్రమాదం అని చెప్పినప్పుడు అప్పుడు రష్యా ప్రమాదాన్ని ఊరుకోవాలి కదా! అంటే ఇట్లాంటి దొంగ మాటలు మాట్లాడతారు. అహంకార ఆధిపత్య ధోరణితో మాట్లాడతారు. అయితే ఇప్పుడు గ్రీన్‌లాండ్‌కి సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకొని ట్రంప్ స్టేట్మెంట్ తర్వాత గ్రీన్‌లాండ్‌లో ఉన్నటువంటి అన్ని 5 పార్టీలున్నాయి. రాజకీయ పార్టీలు. అన్నీ కలిసి ఒక స్టేట్మెంట్ ఇచ్చినాయి. మేము అమెరికన్లుగా బతకడానికి సిద్ధంగా లేము. మేము డానిష్ ప్రభుత్వంలో ఉన్నాము. మేము డానిష్ పౌరులు మాత్రమే. గ్రీన్‌లాండ్స్ అనేది డెన్మార్క్‌లో భాగం అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు. అదే సందర్భంలో గ్రీన్‌లాండ్స్ ప్రభుత్వం మాత్రం డెన్మార్క్ ప్రభుత్వంతో సంబంధం లేకుండా నేరుగా అమెరికాతో చర్చలకు సిద్ధపడుతోందన్నటువంటిది మరొక పాయింట్ ప్రస్తుతం లీక్ అయింది.